వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మీ అందరికీ తెలుసు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు. దీనికి కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా చాలా పెద్ద ఎత్తున మద్దతిస్తున్నాయి. పార్లమెంట్లో ప్రజాస్వామ్యయుతంగా చర్చించకుండా వీధుల్లో హింసను కూడా ప్రోత్సహిస్తున్నాయి. దీని వెనుక కారణాలు ఏంటి, మోదీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం జరుగుతున్న పెద్ద కుట్ర ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తా. నేపాల్లో, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలిసిందే. ఒక చిన్న కారణం చూపించి అక్కడ జంజీలను రెచ్చగొట్టి, ఆ రెచ్చగొట్టడం ద్వారా అక్కడ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు. సేమ్ అదే ప్రయత్నాన్ని భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చాలా సందర్భాల్లో చూశారు. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే భారత జంజీ ప్రధాని నరేంద్ర మోదీ మీద పెట్టుకున్న నమ్మకం అలాంటిది. మరో పక్కన నుంచి పార్లమెంట్లో చాలా ఇంపార్టెంట్ బిల్లులు పాస్ చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో, ఆ 354 అనే మ్యాజిక్ ఫిగర్ని కూడా అందుకోవడానికి ఇప్పుడు ఎన్డీఏ కూటమి రెడీ అయిపోయింది. 4 సీట్ల తేడాతో, 5 సీట్ల తేడాతో 5 కనుక ఇప్పుడు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపితే పార్లమెంట్లో ఏ బిల్లునైనా సరే పాస్ చేయడానికి కావాల్సిన బలం ఎన్డీఏ కూటమికి, మోదీ ప్రభుత్వానికి వస్తుంది. ఒక పక్క నుంచి మోదీని దెబ్బతీయడానికి ఎంత ప్రయత్నించినా ప్రయత్నం కావట్లేదు. అలాగే ఇప్పుడు ఆమోదించబోయే బిల్లుల వల్ల ఖచ్చితంగా దేశం వృద్ధిలోకి రావడంతో పాటు దేశ ద్రోహులకు వాళ్ళు చేసే కపట నాటకాలు బయటపడేస్తుంది. అటు పార్లమెంట్లో 5 సభ్యులతోటి మోడీ బలం పెరగకుండా ఉండాలన్నా, అలాగే జనాల్లో మోడీ మీద ఉన్న నమ్మకాన్ని కొంచెం తక్కువ చేసి ఇక్కడున్న జంజీనే మోదీకి రివర్స్గా, బీజేపీ ప్రభుత్వానికి రివర్స్ అయ్యి ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చదోల్చాలన్నా వీళ్ళకు ఏ అంశం దొరకలేదు. కరెక్ట్గా ఇప్పుడు నీట్ అంశాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు మీరు సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి, నీట్ ఎగ్జామ్ వల్ల తప్పు జరిగింది, ఆ తప్పును సరిదిద్దుకుంటూ దానికి కారణమైన వాళ్ళని జైలుకు పంపించారు. అలాగే మళ్ళీ నీట్ ఎగ్జామ్స్ పెట్టారు. ఆ నీట్ ఎగ్జామ్ రిజల్ట్ కూడా ఇచ్చారు. ఆ రిజల్ట్లో మేము చాలా హ్యాపీగా ఉన్నామని చాలామంది నీట్ రాసిన విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. అయినా కూడా నీట్కి సంబంధించి ముసుగులో దేశద్రోహులంతా ఒక చోటికి చేరారు. అలాగే ఇటు పార్లమెంటుకు వచ్చేసరికి మనం ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే, బీజేపీ సీట్లు పార్లమెంట్లో 239, కానీ ఎన్డీఏ అంటే తనకు మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి ఆ సీట్ల సంఖ్య 299కి చేరింది. ఈ మధ్యకాలంలో టీఎంసీ గ్రూపు రెబల్స్ కానివ్వండి, ఎన్సీపీ శరద్ పవార్ ద్వారా వచ్చిన మద్దతు కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే వరుసగా పెరుగుతూ వచ్చాయి. విత్ రెబల్ టీఎంసీలతో కలిపి 299 ఉన్నది కాస్త 313 సీట్లకు వెళ్ళింది. ఆ తర్వాత ఎన్సీపీలో చీలికలు వచ్చాయి. ఎన్సీపీ చీలికతో అది 327 అయింది. తాజాగా డిఎంకే కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సి వస్తోంది. దీంతో అది 349కి చేరింది. అంటే చూస్తుండగానే పార్లమెంట్ సెషన్ పూర్తయ్యేలోపే ఏదైనా జరగచ్చు, పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఎన్డీఏ కూటమికి రావచ్చు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. పార్లమెంట్లో 2/3 వంతు మెజారిటీ మార్కుకు చాలా దగ్గరలో ఉంది. ఇటు బలం పెరుగుతోంది, ఏ రకంగా ఎదుర్కోలేకపోతున్నారు. దాంతో జంతర్ మంతర్ దగ్గర మనం ఒక ధర్నా చేయాలనుకున్నాం, మనం ఒక మార్చ్ పాస్ట్ చేయాలనుకున్నాం. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా వద్దా? కానీ పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా? వీళ్ళు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. పైగా పార్లమెంట్ సెషన్ నడుస్తుందని అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడితే ఆ కంచెలు దాటుకుంటూ వచ్చి 50 మంది పోలీసులు తీవ్రంగా గాయపడడానికి కారణమయ్యారు. మీకు తెలుసా, ఆ 50 మందిలో 5 ఐపీఎస్ అధికారులు రక్తసిక్తమయ్యారు. అంటే ఎంత దారుణంగా అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రాళ్ళు ఒక లారీ తీసుకొచ్చి పెట్టుకున్నారు. మసీదుల్లో నుంచి రాళ్ళు ఎలాగైతే పడ్డాయో ఈరోజు పోలీసుల మీద అలా, అది విద్యార్థులని చెప్పాలా, నిరసనకారులని చెప్పాలా, ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పోలీసులను రెచ్చగొట్టి పార్లమెంట్ జరుగుతున్న సమయంలో ఆ పార్లమెంట్ సెషన్ జరగనీయకుండా అక్కడ ప్రతిపక్షాలు ఒక రకమైన వాయిదాల మీద వాయిదాలు వేయడం. అదే సమయంలో బయట ఇక్కడుండి భారత జనాభాని చూసారా, విద్యార్థులు ఇంత నిరసన చేస్తుంటే మోదీ పట్టనట్టుగా ఉన్నాడు, మోదీ దౌర్జన్యం చేస్తున్నాడు, మోదీ జులుం చూపిస్తున్నాడు, ఇలాంటి ప్రభుత్వం అవసరం లేదు అనే విధంగా వ్యతిరేకతను తెప్పించడానికి
ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశ జనాభా 140 కోట్ల ప్లస్. ఎవరో కొంతమంది దాడి చేసే నిరసనకారుల వల్ల దేశ ప్రజాస్వామ్యం కూలిపోతుంది అనుకుంటే అది పిచ్చితనం. దేశ జనాభాకు చాలా క్లియర్గా తెలుసు. ఇక మరో పక్క నుంచి కాంగ్రెస్ ఆక్రోశం. 2014 నుంచి కాంగ్రెస్ వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లే, తమను తాము ఎలా ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకోవాలో తెలియట్లే. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో కనుక 2/3 మెజారిటీ సాధించే దిశగా ఉంది. రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చలేము అని చాలా క్లియర్గా రాహుల్ గాంధీ అండ్ కోకి అర్థమైపోయింది. ఇప్పుడు ప్రతిపక్షాలు వీధి రౌడీయిజం, హింసకు దిగుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు. వీటిని అడ్డుకోవడానికి ఈ రచ్చంతా చేస్తున్నారు. దీంతోపాటు FCRA ఫారెన్ ఫండ్స్కి సంబంధించి, అది మతానికి సంబంధించి మత మార్పిళ్లకు దాన్ని ఉపయోగించకూడదు. అండ్ అలాగే ఎక్కడి నుంచి వస్తున్నాయి, దేనికోసం ఆ నిధులు ఖర్చు పెడుతున్నారు, ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి, ఆ నిధులు మీకు ఎందుకు ఇస్తున్నారు, వీటికి సంబంధించిన ఒక పారదర్శకత రావాలి అని చెప్పడం. సోనం వాంగ్చుక్ ఈయన కూడా ఇలాంటి నిధులు పొందే ఒక వ్యక్తే. రేపు FCRA కనుక గట్టిగా అమలైతే ఈయనకు కూడా ప్రాబ్లమే. ఇక్కడ మత మార్పిళ్లు చేయాలనుకునేటోళ్ళు, లేకపోతే సేవా కార్యక్రమాల ముసుగులో దేశద్రోహం చేసే వాళ్ళకు అడ్డుకట్ట అవుతుంది. ఈ 3 బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో పాస్ చేయించకూడదు. మహిళా బిల్లులు పాస్ అయినా, నియోజకవర్గ పునర్విభజన జరిగినా, FCRA అమలైనా కూడా ఖచ్చితంగా ప్రతిపక్ష కూటమి పని అయిపోతుంది. ఇప్పటికే ఇండి కూటమి మొత్తం చీలికలు అయిపోయింది. NCPలో చీలికలు వచ్చినాయి, TMCలో అసంతృప్తి వచ్చింది. DMK పార్టీ కనీసం ఇండి కూటమి పిలిస్తే ఒక రూమ్లోకి కూడా వెళ్ళలేదు. అది కూడా ఇప్పుడు DMK వైపే మొగ్గు చూపుతోంది. ఆపు, ఈ మిత్రపక్షాలు ఏవి ఒక గదిలో సమావేశం ఏర్పాటు చేసుకుందామని కాంగ్రెస్ పిలుస్తుంటే రావడం లేదు. ఒక పక్క నుంచి రాహుల్ గాంధీ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. ఈయన ఎందుకు మాయమవుతున్నాడు, ఏమవుతున్నాడో అర్థం కాలేదు. మీకు విషయం తెలుసా, 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నా హజారే నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఇదే రాహుల్ గాంధీ ఎన్నుకోబడిన ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే నిరాహార దీక్షలు, వీధి నిరసనలు పార్లమెంటు ప్రజాస్వామ్యానికి, చెక్స్ అండ్ బ్యాలెన్స్లకి ప్రమాదకరం అని చెప్పిండు. మరి ఇప్పుడు ఈయనేం చేస్తాడు? సోనం వాంగ్చుక్ వంటి వారు చేస్తున్న నిరసనలకు మాత్రం మద్దతు ఇస్తూ 180 కాదు 360 డిగ్రీస్ యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నాడు. రాజకీయ పోరాటం ఏదైనా చేస్తున్నాము అనంటే అది పార్లమెంట్ సాక్షిగా ఉండాలి, అంతేగాని జంతర్ మద్దర్ వద్ద గూండాగిరి, హింస ద్వారా కాదు. వాదనలు, సంఖ్యాబలం, ప్రజాస్వామ్య చర్చల ద్వారా మాత్రమే జరగాలి. ఇంకో అత్యద్భుతమైన విషయం చెప్పనా, ఎవరైతే ముగ్గురు ప్రధానంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీతో నిరసన అన్నాడో అందులో ఒకడేమో అక్కడి నుంచి పారిపోయి వాడికి ఏం చెప్పాలో అర్థం కాక ఇవాళ దొంగ కన్నీరు గారుస్తాడు. ఆ వీడియో రేపు పొద్దున మన ఛానల్లో వస్తుంది, చూడండి. ఒకడేమో హాస్పిటల్లో ఉండి నీతులు చెప్తాడు, ఇంకొకడేమో పారిపోవడానికి ప్రయత్నం చేసిండు, వర్కౌట్ అవ్వలే. ఈ రోజు ఆ వేదిక దగ్గర ఎవ్వరు లేరు. ఎవరిని నమ్ముకొని అక్కడికి జనం వచ్చిండ్రో వాళ్ళకి అర్థం కావట్లే ఏం చేయాలో. ఆడికి వచ్చేటోళ్ళంతా దేశద్రోహుల మాటలే. ఎవరు నమ్ముతారు ఇలాంటోళ్ళను? ఇలాంటోడి మాటలు నమ్మి భారత జంజీ లేకపోతే భారత ప్రజలు వీళ్ళ మాయలో పడిపోయి ప్రభుత్వాన్ని కూలుస్తారు అనుకోవడం ఎంత పిచ్చితనం. మోదీ మీద ప్రజలకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. భారతదేశం ఎదుగుతున్న తీరును కళ్ళతో చూస్తున్నారు. ఒకప్పుడు వీళ్ళు పైసలు ఇచ్చి పంపించుకునే కొన్ని మీడియా ఛానల్స్లో వచ్చే వార్తలనే జనాలు నమ్మట్లేదు. ఇప్పుడు మారిపోయింది, సోషల్ మీడియా వచ్చింది, వాస్తవాలు బయటకు వస్తున్నాయి, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలుగుతున్నారు. అందుకే ఎంత రెచ్చగొట్టాలని చూసినా, ఎంత జరిగినా కూడా ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నీ అగ్నికి దహనమైపోతున్నా చాలా ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకొని హాయిగా మనం ఉండగలుగుతున్నాము అనంటే కారణం ప్రభుత్వం అని తెలుసుకోగలుగుతున్నారు. వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి ప్రభుత్వాన్ని కూలుస్తారనుకోవడం, నేను నేపాల్ లాగా మారుస్తా, పార్లమెంటును స్తంభింపజేస్తా, ఆగస్టు 13 దాకా మనకు టైం ఉంది, మనం ఏదైనా చేయొచ్చు, ఈ పిచ్చి కూతలాపి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెటర్. మీరు ఎంత చేసినా భారతదేశంలో అంగుళాన్ని కూడా కదల్చలేరు. భారతదేశ ప్రజలలో మోదీ మీద, ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకాన్ని అంగుళం కూడా చెదర్చలేరు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.